ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్య శ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషిః అనుష్టుప్ ఛందః. శ్రీ వారాహీ దేవత ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జ్వలం మణిగణ ప్రోక్తముకుటాం ఆవిలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ఏతైః సమస్తైః వివిధం బిభ్రతీం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పఠేత్ త్రిసంధ్యం రక్షార్థం ఘోర శత్రు నివృత్తిదం. వార్తాళీమే శిరఃపాతు ఘోరాహి ఫాలముత్తమం. నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంగిని. ఘ్రాణం మే రుంధిని పాతు. ముఖం మే పాతు జంభిని. పాతు మే మోహిని. జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్. స్కంధౌ మే పంచమీ పాతు. భుజౌ మహిషవాహన. సింహారూఢ కరౌ పాతు. కుచౌ కృష్ణమృగాంచిత. నాభించ శంఖినీ పాతు. పృష్ఠదేశేతు చక్రిణి. ఖడ్గం పాతు చ కట్యాం మే. మేఢ్రం పాతు చ ఖేదిని. గుదం మే క్రోధిని పాతు. జఘనం స్తంభిని తథా. చండోచ్చండశ్చోరుజగ్మం జానుని శత్రుమర్దని. జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గొల్ఫయోః. పాదాద్యంగుళి పర్యంతం పాతు చోన్మత్త భైరవి. సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. యుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ ప్రముచ్యతే. సర్వసామర్థ్య సంయుక్తం భక్తరక్షణ తత్పరం. సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్దనే. సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా. సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతి. వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన. ఆపదః శత్రుచోరాదిగ్రహదోషాశ్చ సంభవాః. మాతా పుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవలోచనం. తథాంగమేవ వారాహి రక్షతి సర్వదా. ఇది శ్రీ రుద్రయామళతంత్రే శ్రీ వారాహీ కవచం. అత్యంత పవిత్రమైన శ్రీ వారాహీ కవచాన్ని ఇప్పటిదాకా మీరు విన్నారు. దీనిని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకోండి. ఎప్పుడైనా వినొచ్చు. ఆపదలు వచ్చినప్పుడు వింటే ఆపదల్లోంచి బయటపడతారు. ముఖ్యంగా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చే 9 రోజులు కూడా వారాహీ నవరాత్రులని పిలువబడతాయి. ఆ నవరాత్రులలో కనుక ఈ కవచాన్ని 3 పూటల శ్రద్ధాశక్తులతో వింటే ఎటువంటి శత్రువైనా నశించిపోతాడు. అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాడు. సర్వకార్య దిగ్విజయాన్ని పొందుతాడు. వాస్యనే మధుమాసే వా తపోమాసే శుచవు తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం అని దేవీ భాగవత మహాత్మ్యం చెబుతున్నది. స్కాంద పురాణంలోని మానసఖండంలో దేవీ భాగవత మహాత్మ్యం ఉంటుంది. అందులో చెప్పారు ఆశ్వీజమాసం కానీ, మధుమాసం అంటే చైత్రమాసం కానీ, తపోమాసము అంటే ఆషాఢమాసం కానీ, శుచవు తథా శుచిమాసం అంటే మాఘమాసం అన్నమాట. ఈ 4 మాసాలలో ఏ మాసంలో అయినా శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి వరకు ఈ కవచాన్ని వినడం, అమ్మవారి సేవ చేయడం చాలా అవసరం. అందున ఆషాఢమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులేమో వారాహి నవరాత్రులను కూడా పిలువబడతాయి కనుక ఆ కాలంలో వింటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. శత్రువుల పీడ పెరిగిపోయినప్పుడు లేదా
అప్రతిష్ఠ వస్తున్నప్పుడు, అంటే కీర్తి తొలగిపోయి అపనిందలు మీద పడుతున్నప్పుడు, దొంగలు మీద పడినప్పుడు, అగ్నిభయం వంటి వస్తున్నప్పుడు, కొనుక్కున్న వస్తువులు మనకి దక్కనప్పుడు, ఇలాంటి కాలాలలో దంపతుల మధ్యలో భేదాలు వచ్చినప్పుడు ఈ కవచాన్ని 3 పూటలా వినండి. కష్టాలన్నీ తొలగిపోతాయి, అనుకున్న పనులు అవుతాయి, శ్రద్ధని బట్టి ఫలితం ఉంటుంది. మనం ఏదోలే అని చేయకుండా దీనిని నమ్మి చేస్తే దానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఉచ్చారణ గురువు ఎలా చేశారో తెలుసుకుని అలాగే చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఉచ్చారణ దోషాలు లేకుండా చేస్తే ఎక్కువ లాభం అన్నమాట. ఏది ఏమైనా వారాహిదేవి మిమ్మల్ని రక్షించుగాక.